హాయ్ అండి. హెల్తీగా టేస్టీగా రాగి పిండితో హల్వా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు రాగి పిండి తీసుకుని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. అదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఫిల్టర్ పెట్టి పల్చటి కాటన్ క్లాత్ వేసుకుని అదంతా దాంట్లో వేసుకోవాలి. స్పూన్ పెట్టి కలిపినట్టయితే మనకి రాగి పాలనేవి ఈజీగా వచ్చేస్తాయి. రాగి పాలన్నీ వచ్చిన తర్వాత ఆ పిప్పినంతా పక్కన పెట్టేసుకోవాలి. 1/2 కప్ పచ్చి కొబ్బరి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని క్లాత్ వేసుకుని ఆ కొబ్బరి తురుముని దాంట్లో వేసుకుని కొబ్బరి పాలు అనేవి తీసుకోవాలి. ఇంకొన్ని నీళ్ళు వేసుకుని మళ్ళీ కొబ్బరి పాలను తీసుకుని ఆ పిప్పినంతా పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మందపాటి కళాయి పెట్టి 1 కప్పు బెల్లం వేసుకున్నాం కాబట్టి 1.5 కప్పు నీళ్ళు వేసుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత ముందుగా తీసుకుని పక్కన పెట్టుకున్న రాగి పాలను వేసుకోవాలి. అలాగే కొబ్బరి పాలను కూడా వేసుకుని కలుపుకోవాలి. అదంతా కలుపుతూనే ఉండాలండి, కింద అడిగంటేస్తుంది కాబట్టి. 2 స్పూన్స్ నెయ్యి తీసుకుని వేసుకోవాలి. అంతా కలుపుతూనే ఉండాలి. మధ్య మధ్యలో 2 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకుని వేస్తూ ఉండాలి. కొంచెం దగ్గర పడింది కదండి, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అంతా కలుపుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అదంతా ఒకసారి కలిపేసుకోవాలి. మనకి హల్వా రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో నెయ్యి అప్లై చేసి హల్వా అంతా వేసేసుకోవాలి. అదంతా బాగా స్ప్రెడ్ చేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి పిల్లలకి ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసేయండి. హల్వా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. హల్వా చూసారా, మనకి చాలా స్మూత్గా వచ్చింది. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.